హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు డబ్బులు అనేటటువంటివి ఎలా వస్తాయి, మనం మనీని యూట్యూబ్ ద్వారా ఎలా సంపాదించుకోవాలి అనేది కంప్లీట్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ ప్రతి ఒక్కటి, అంటే యూట్యూబ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కటి ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా నేను యూట్యూబ్ నుంచి ఎలా మనీని సంపాదిస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అదేవిధంగా ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి అని చాలామంది అయితే బాధపడుతుంటారు అనమాట. సో వాళ్ళందరికీ ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకు ఏమీ అవసరం లేదనమాట. కేవలం మన దగ్గర ఒక పీసీ ఉన్నా పర్లేదు, లేదంటే ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు, లేదంటే అంత కాకపోయినా మన దగ్గర ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు మొబైల్లో యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని యూట్యూబ్లోకి సైన్ ఇన్ అవ్వండి. యూట్యూబ్లో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు అక్కడ యువర్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని తర్వాత క్రియేట్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ మీరు ఈ ఛానల్కి ఒక నేమ్, అదేవిధంగా దానికి ఒక ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఛానల్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంబడే మీ ఛానల్ అనేది క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దానికి ఉన్న చిన్న చిన్న సెట్టింగ్స్ని మీరైతే చేసుకోండి. సో ఓకే, ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అనేది చేద్దామనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ఛానల్ కానీ, లేదంటే గేమింగ్ ఛానల్ కానీ, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, లేదంటే ఎడిటింగ్ ఛానల్, ఏ ఛానల్ అయితే ఏ కేటగిరీ అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియోస్ అయితే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒకటే కేటగిరీని మీరైతే ఎంచుకోండి, ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయితే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏదైతే కైన్ మాస్టర్ కానీ ఏ యాప్ని అయితే యూజ్ చేసుకొని కంప్లీట్గా మీరు వీడియోని ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత మీరు యూట్యూబ్ లోపలికి వచ్చేసి మీకు అక్కడ మిడిల్లో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి అప్లోడ్ ఏ వీడియో ఉంది కదా, అక్కడ మీరు అప్లోడ్ ఏ వీడియో దగ్గర క్లిక్ చేసి మీ వీడియోని అప్లోడ్ చేసి దాని తర్వాత ఒక టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అవి కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత మీకు అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడే వీడియో అయితే అప్లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసాము, ప్లస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసాము. ఇది బాగానే ఉంది. మరి డబ్బులు ఎలా వస్తాయి? సో ఈ డబ్బులు ఎలా వస్తాయి అన్నట్లయితే మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు మనకు మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి చూసారా, ఆ యాడ్స్ నుంచి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో మరి మన ఛానల్ పైన, మన వీడియోస్ పైన ఈ యాడ్స్ అనేటటువంటివి ఎప్పుడు డిస్ప్లే అవుతాయి అన్నట్లయితే దీనికైతే యూట్యూబ్ అయితే ఒక రిక్వైర్మెంట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఈ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే మనం ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి 1 year లోపల ఒక 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 hours వాచ్ టైం కనుక రీచ్ అయినట్లయితే మన వీడియోస్ పైన కూడా అలా యాడ్స్ అనేటటువంటివి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దాన్నే వాళ్ళు ఏమంటారంటే యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇస్తారనమాట. సో మనం కూడా ఈ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మన వీడియోస్ పైన కూడా యాడ్స్ అనేటటువంటి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అప్పటి నుంచి మనకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందన్నమాట. అంటే మనీ కూడా మనకు కూడా వస్తుందన్నమాట. సో ఈ మనీ అనేది మనకు ఎంత వస్తుందని అంటే డిపెండింగ్ అపాన్ అవర్ సబ్స్క్రైబర్స్ ప్లస్ వ్యూస్ అనమాట. సో మనకు ఎంతైతే ఎక్కువ వ్యూస్ మనకు వస్తుంటాయో మనకు అంత డబ్బు అనేది ఎక్కువగా వస్తుంటుందన్నమాట. సో ఈ విధంగా మనము యూట్యూబ్ ద్వారా డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట.